ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని నెలల నుంచి కవిత జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం అప్లై చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరిస్తున్నాయి. దీంతో కవిత బెయిల్ కోసం 3 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్. కవితకి ఎలాగైనా బెయిల్ తీసుకొచ్చేందుకు పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీలో ఉన్న కేటీఆర్, హరీష్ మద్దతుగా తాజాగా కొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను కవిత వెనక్కి తీసుకుంది. ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్లను రౌజ్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించాయి. సిబిఐ, ఈడీ కేసులో సుప్రీంలో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని నెలల నుంచి కవిత జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం అప్లై చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. రైట్, ఏమన్నారు, ఇటు బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీ బాట పడుతున్నారు. ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా గత 3 రోజులుగా, అంటే ఇవాళ 4వ రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. వారికి మద్దతుగా బీఆర్ఎస్ ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అటు జగదీష్ రెడ్డి కానీ, కొత్త ప్రభాకర్ రెడ్డి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు, ఇతర సీనియర్ నేతలందరూ కూడా వారికి మద్దతుగా ఢిల్లీ వస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం, దానికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడం, మరోవైపు ఇటు కవితకు సంబంధించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి దాదాపు 4 నెలలు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కవితకు కనీసం హెల్త్ గ్రౌండ్స్లో కూడా మధ్యంతర బెయిల్ కూడా లభించలేదు. ఈ నేపథ్యంలోనే కవిత ఒకంత ఒత్తిడికి లోనవుతున్నారు, అనారోగ్య సమస్యల పాలవుతున్నారు. ఈ అనారోగ్య సమస్యల వల్ల గతంలో 2 సార్లు హాస్పిటల్ కూడా వెళ్ళారు. ఇటు డిడిఎ మార్గ్లో ఉన్న హాస్పిటల్కు, అలా మరోవైపు ఇటు ఎయిమ్స్ ఆసుపత్రికి కూడా వైద్యుల సలహా మేరకు ఇటు కోర్టు పర్మిషన్తో వైద్య సలహాలు తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు కవితకు సంబంధించి ఇష్యూ కూడా నడుస్తున్న నేపథ్యంలో 4 నెలల నుంచి కవితకు ఎటువంటి ఉపశమనం లభించలేదు. మరోవైపు ఇటు 2 కేసుల్లో కూడా, ఇటు సిబిఐ, ఈడీ కేసుల్లో రౌజోని కోర్టులోను, ఢిల్లీ హైకోర్టులోను కవిత పిటిషన్లను, బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు. మరోవైపు ఇటు కవితకు సంబంధించి ఛార్జ్ షీట్లో సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత 60 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ 86 రోజుల వరకు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. అందులోనూ సరైన ఆధారాలు లేవు అనేది ప్రధానంగా కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. దానికి సంబంధించి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే గత విచారణ సందర్భంగా, అంటే 5వ తేదీన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగాల్సి ఉంది. కానీ కవిత తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో ఈ రోజుకు వాయిదా వేశారు. కానీ ఈ రోజుకు వాయిదా వేసినప్పటికీ ఈ రోజు విచారణ జరగాల్సి ఉండగా నిన్న కవిత ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ను, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఎందుకు వెనక్కి తీసుకున్నారు అనే దానిపై కూడా తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. అంటే డిఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశం లేనందువల్లే కవిత ఈ బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే సుప్రీంకోర్టులో కవితకు సంబంధించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులు, అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ మనీ లాండరింగ్ కేసులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేయబోతున్నారు. అతి త్వరలోనే కవిత తిహార్ జైలు నుంచి విడుదల అవుతారు. రానున్న ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారంటూ కూడా ఇటు హరీష్ రావు కానీ బీఆర్ఎస్ నేతలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కవితను ఈడీ మార్చి 15న అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సిబిఐ కవితను అరెస్ట్ చేశాయి. 2 దర్యాప్తు సంస్థలు కూడా విచారణ కొనసాగించాయి. ఇప్పుడు కవితకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు. సమాజంలో పలుకుబడిన వ్యక్తి, మాజీ ఎంపీ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ సీఎం కుమార్తె. మరోవైపు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సౌత్లో కవిత కీలకంగా వ్యవహరించారు. ఈ 100 కోట్ల ముడుపులు చేతులు మారడంలో కూడా కవిత కీలకంగా వ్యవహరించారు. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఇటు రౌజోని కోర్టులను, ఇటు ఢిల్లీ హైకోర్టులను సిబిఐ, ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వారి వాదనలు ఏకీభవించిన 2 కోర్టులు కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఇక మరో అంశం, తెలంగాణలో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రోజు రోజుకు బీఆర్ఎస్కు ఆదరణ తగ్గుతుంది. ప్రజల్లోకి వెళ్ళి వారి పక్షాన పోరాటంలో కూడా బీఆర్ఎస్ నేతలు విఫలమవుతున్నారు. దానిలో భాగంగానే వేరే దారి లేక బీఆర్ఎస్ నేతలు, అంటే ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలందరూ కూడా ప్రత్యామ్నాయం కాంగ్రెసే బెటర్ అనుకునే వారందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటివరకు 6 ఎమ్మెల్సీలు, కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంతమంది కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యంలోనే వారిని కాపాడుకునేందుకు మరోవైపు ఎవరైతే పార్టీని వీడి కాంగ్రెస్లోకి వెళ్లారో వారిపై అనర్హత వేటు వేసి మళ్ళీ ఉప ఎన్నికలు జరిగితే ఆ ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తామనే ధీమానైతే కేటీఆర్ వ్యక్తం చేస్తూ ఉన్నారు.
అయితే దానికి సంబంధించి ఒక నోట్ను కూడా 2 రోజుల క్రితం విడుదల చేశారు. ఒకవేళ అనర్హత వేటు వేసి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ప్రజలు మాకే పట్టం కడతారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ 2 అంశాలపై ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు లోపాయికారు ఒప్పందం కోసం కవిత బయటకు రావాలి, పార్టీని కాపాడుకోవాలి. ఈ 2 జరగాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ మద్దతు ఉండాలి, బీజేపీతో కలిసి పనిచేయాలనే యోచనలోనే కేసీఆర్ ఉన్నారు. దానిలో భాగంగానే కేసీఆర్ దూతలుగా హరీష్ రావు, కేటీఆర్ను ఢిల్లీ పంపిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపేందుకు వారిద్దరూ ఢిల్లీలోనే మకామిస్తున్నారు. అయితే ఇద్దరికి 2 పార్టీల మధ్య ఇప్పటికే ఇంటర్నల్గా ఒక ఒప్పందం కుదిరిందనేదే ప్రచారం అయితే జరుగుతోంది. ఇటు బీజేపీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీల సంఖ్య తక్కువ నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని విలీనం చేయబోతున్నారు బీజేపీలో త్వరలో అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇక బిల్లులకు సంబంధించి మద్దతు కూడా తెలిపేందుకు అంతర్గతంగా ఒప్పందం కూడా కుదిరింది. ఏదైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టబోతుందో ఆ బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే మ్యాజిక్ ఫిగర్ అనేది 121 అనేది ఉండాలి మెజార్టీ. కానీ ఇక్కడ బీజేపీకి 114 మాత్రమే ఉంది. కాబట్టి వీరు నలుగురు యాడ్ అయితే మొత్తం 118 అవుతుంది. మరికొంతమంది ఇతర పార్టీలకు సంబంధించి వైసీపీ కానీ ఇతర పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇరు కూటమిలో లేకుండా అంటే ఎన్డీఏ కూటమిలో లేని వాళ్ళు, ఇండియా కూటమిలో లేని వాళ్ళు తటస్థంగా ఉన్న వారందరూ కూడా ఇటు బీజేపీకి అనుకూలంగా రాజ్యసభలో బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాబట్టి వారందరూ కూడా ఒక పార్టీలోకి తీసుకునే అవకాశం అయితే ఇంటర్నల్గా కనిపిస్తూ ఉంది. ఈ 4 ఎంపీలు కూడా త్వరలోనే బీజేపీకి సంబంధించి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి చర్చలు కూడా గత పర్యటన సందర్భంగానే కేటీఆర్, హరీష్ రావు బీజేపీ అగ్రనేతలను కూడా కలిశారు. ఇప్పుడు కూడా ఈ పర్యటన సందర్భం కూడా బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కవితను గతంలో అరెస్ట్ చేసిన సందర్భంలో అంటే విచారణకు సందర్భంలో 2023 మార్చిలో ఏదైతే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందో ఆ సందర్భంలో కవితకు నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మని, హాజరవ్వమని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2023 మార్చి 14 సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అంటే మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంటికి పిలిచి విచారించకుండా వాళ్లే వచ్చి విచారించాలి అనే దానిపై పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు కవిత, అభిషేక్ బెనర్జీ భార్య, మరోవైపు చిదంబరం భార్య నళిని చిదంబరం వారికి సంబంధించి ఆ పిటిషన్ సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో కేసు విచారణకు రాబోతోంది. మరోవైపు ఇప్పటికే గతంలో విచారణకు పిలవకూడదు, ఉపశమనం కల్పించాలని ఒకవైపు చెప్తున్నప్పటికీ కవితను నేరుగా వెళ్ళి వీడీ అధికారులు 2024 మార్చిలో కవితను అరెస్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అక్యూజ్డ్గా నిందితురాలుగా చేర్చి కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ పిటిషన్కు వాల్యూ ఉంటుందా లేదా ఈ పిటిషన్ కూడా కవిత పిటిషన్ వెనక్కి తీసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఏమన్నారు? థ్యాంక్ యూ శివ.